నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేటీఆర్ మేడిగడ్డ సందర్శన అనేది ఓ రాజకీయ డ్రామా అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు టాడా వెంకటరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మేడిగడ్డను ఎన్నోసార్లు చూశాడని, కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని చెప్పాడన్నారు. మేడిగడ్డ సందర్శనతో బీఆర్ఎస్ సమస్యల్లో ఇరుక్కోవడమే తప్ప నయా పైసా లాభం లేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడడం సభ్య సమాజం క్షమించదని, వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగానే మేము రాముడు రాజ్యం, ఇది రామరాజ్యం అని చెప్పి, రామరాజ్యం మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి. అంటే రాముణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొస్తాం. దేశం పట్టబయలు అసలు రంగు బయటపడదు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఒక్కటి అమలు కాలేదు. ఎంత దుర్మార్గం అంటే, సరే నల్ల డబ్బు తీసుకురాలేదు, కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని లేదు. కొన్ని ఈ మధ్య మనం చూస్తున్నాం, సాగునీటి 3 చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసంహరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. అదే సందర్భంగా 365 రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే 750 మంది రైతులు చచ్చిపోతే ఆమె ఇచ్చాడు. ఇది నేను ఏదైతే ఉందో మద్దతు ధర ఇస్తాను, సపోర్ట్ ప్రైస్కు చట్టం ఇస్తాను. చట్టం తేలేదు. ఇప్పుడు చట్టం తేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోళ్ళ ద్వారా వాయువు ప్రయోగించాం. డోళ్ళ ద్వారా అంటే విషమే అది ఆ రైతుల మీద ప్రజల మీద మొత్తం అది చచ్చిపోతుంది. అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం. సరే, రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండని ఆధారాలు చారిత్రకంగా చెప్పడం, ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయాలు తప్ప ప్రత్యక్షంగా సాక్షులు ఉండవు. చనిపోతారు 100 సంవత్సరాలు కానీ ఎవరికి తెచ్చిపోతారు. కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు లేవు. అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పిచ్చింది. అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు, గదే స్థలమా, ఇంకా ఎక్కడ పుట్టిండు, లేకపోతే వేరే ఎక్కడ పుట్టినా, చరిత్రలో రకరకాలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉంది, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంది, పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి పుట్టిన గ్యారెంటీ అనే పదాన్ని వాడాలని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే బతికున్న తల్లి, నేను ఇప్పుడే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్లికి వేస్తున్నాను విద్యార్థులు. అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడారు, భార్య కూడా కలిసి. కాబట్టి వాళ్ళ తల్లిని, బతికున్న తల్లిని ఆయనకు పుట్టిందంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది. మానవ సమాజం మనుషులు ఎవరు కూడా సహించడం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేషరతుగా మరి క్షేమపని చెప్పాలి, పాప తీసుకోవాలి. మేడిగడ్డను చూసి ఉన్నది త్యాగం. మరి కేటీఆర్ చూడకపోవచ్చు, కానీ కేసీఆర్ ఎన్నోసార్లు చూసొచ్చు. రోజు దీనిలో ఏమంటారు, కంప్యూటర్లో చూసి. కాబట్టి కేటీఆర్ చూసేస్తే తప్పదు. ఏం చూసేస్తాడు? ఆడ ఏంది, క్రాక్ రాలేదా, కుంగలేదా, కనపడుతూ ఉన్నాయి కదా, ప్రత్యక్షం మన కళ్ళకు కనపడుతున్నప్పుడు దాన్ని ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్? వెళ్ళి ఆడ బాగుందని చెప్తాడా? వాస్తవాలు కనపడుతున్నాయి ఆడ. ఇప్పటికే ఈ కాగు నివేదిక, తర్వాత నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు కూడా పేరు చెప్పారు, కాట్లు వచ్చినాయి, కుంగిపోయిందని చెప్పారు. అందువల్ల రాజకీయ డ్రామా తప్ప
ఏదో సమస్యను పక్కతో పట్టిస్తామని పోయి మళ్ళీ ఆ సమస్యను ఇట్టుకోవడం తప్ప దానివల్ల ఈ టీఆర్ఎస్కు ఒక్క నయా పైసా మాత్రం లాభం జరగదు. రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉంటుంది మాత్రం.